హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే చాప్టర్ అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో మా ఛానల్లో మేము డైలీ 2 వీడియోస్ అన్నవి అప్లోడ్ చేస్తున్నాం. బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్లో అన్ని రివిజన్ వీడియోస్ అన్నవి మైండ్ మ్యాప్స్తో సహా అప్లోడ్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్క వీడియో అనేది 10 minutes బిలో ఉంటుంది మీకు రివైజ్ చేసుకునేటట్టు. సో మీరు మాక్ టెస్ట్ లాస్ట్ టైం రాసేటప్పుడు మాక్ టెస్ట్ రాసే ముందు ఈ వీడియోస్ అనేవి మీకు రివైజ్ చేసుకోవడానికి చాప్టర్స్ అనేవి యూజ్ అవుతాయి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. అన్ని చాప్టర్స్ అన్నవి మేము లైన్ వైజ్గా అప్లోడ్ చేస్తున్నాం. సో ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూ ఉండండి. ఈ వీడియోస్ని ఫాలో అవ్వండి. మీ రివిజన్ని బూస్ట్ చేసుకోవచ్చు. 650+ మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. మీ మార్క్స్ అన్నవి రివిజన్తోనే ఇంక్రీజ్ అవుతాయి. ఈ వీడియోస్లో ఓన్లీ మైండ్ మ్యాప్స్ అండ్ క్వశ్చన్స్లో ఎలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో అవి మాత్రమే డిస్కస్ చేసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ మేము క్వశ్చన్స్, పీడిఎఫ్స్, మైండ్ మ్యాప్స్ అన్నీ షేర్ చేస్తాం. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే చాప్టర్ అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో ఈ చాప్టర్ అన్నది బయాలజీలో ఒక ఇంపార్టెంట్ చాప్టర్ అని చెప్పచ్చు. 2023లో 3 క్వశ్చన్స్ వచ్చాయి, 2024లో 3 క్వశ్చన్స్ అండ్ 2025లో 3 to 4 క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే 12 మార్క్స్. అంటే మీరు ఎన్సీఆర్టీ ప్రతి ఒక్క లైన్ మీరు అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో చదువుకుంటే 12 మార్క్స్ అనేవి మీకు సేఫ్గా ఉంటాయి. ప్రతి ఒక్క క్వశ్చన్ అన్నది ఎన్సీఆర్టీ లైన్స్ నుంచి అడుగుతారు. సో ఫస్ట్ మనకి ఇంట్రొడక్షన్, మనం ప్లాంట్ టిష్యూస్లో మాట్లాడుకున్నట్లయితే అనాటమీ అంటే ఏదైనా ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ అ ప్లాంట్స్. మనము ఒక ప్లాంట్స్కి స్టెమ్ అయినా, రూట్ అయినా, లీవ్స్ అయినా వాటి ఇంటర్నల్ స్ట్రక్చర్ కోసం మనం ఈ చాప్టర్లో డీటెయిల్డ్గా చదువుకుంటాం. సో మోస్ట్లీ మనకి ప్లాంట్ టిష్యూస్ అనేవి 2 typesగా ఉంటాయి ప్లాంట్లో ఉండేవి: మెరిస్టమాటిక్ టిష్యూస్ అండ్ పర్మనెంట్ టిష్యూస్. సో మెరిస్టమాటిక్ టిష్యూస్ అంటే పేరుతోనే మనం చెప్పచ్చు, ఇవి కాన్స్టెంట్లీ డివైడింగ్ సెల్స్, అంటే ఎప్పుడు సెల్ డివిజన్స్లోనే పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. పర్మనెంట్ టిష్యూస్ అన్నవి డివైడ్ అవ్వవు, అవి ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ని అలా చేస్తూ ఉంటాయి, ఇంకా అలాగే ఉండిపోతాయి. అవి డివైడ్ అయిన తర్వాత పర్మనెంట్ టిష్యూస్గా కొన్ని మారిపోతాయి. సో ఆ స్పెసిఫిక్ ఫంక్షన్స్ని అవి చేస్తూ ఉండిపోతాయి. సో వాటిని పర్మనెంట్ టిష్యూస్ అంటాం. సో ఇక్కడ మనం మెరిస్టమాటిక్ టిష్యూస్ చూసుకుంటే మళ్ళీ ఇవి 3 types: ఎపికల్ మెరిస్టమ్, లాటరల్ మెరిస్టమ్, ఇంటర్కాలరీ మెరిస్టమ్. సో ఎపికల్ మెరిస్టమ్ అన్నది టిప్స్లో ఉంటుందండి. సో ఒక ప్లాంట్ టిప్ని చూసుకున్నట్లయితే మీకు ఎపికల్ మెరిస్టమ్ అనేది కనిపిస్తుంది. ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్డ్గా ఎన్సీఆర్టీలో ఇచ్చాడు, లైన్ టు లైన్ చదవండి సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. లాటరల్ మెరిస్టమ్ అండ్ ఇంటర్కాలరీ మెరిస్టమ్, ఇక్కడ ప్రైమరీ ఏంటో సెకండరీ ఏంటో కూడా ఎన్సీఆర్టీ లైన్స్లో మెన్షన్ చేశాడు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు పర్మనెంట్ టిష్యూస్ అనేవి మనకి 2 typesగా చూడొచ్చు: సింపుల్ టిష్యూస్ అండ్ కాంప్లెక్స్ టిష్యూస్. సింపుల్ టిష్యూస్ అంటే ఒకే సెల్తో మేడప్ అయ్యే టిష్యూస్ అన్నవి సింపుల్ టిష్యూస్ అంటాం. కాంప్లెక్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అండ్ డిఫరెంట్ ఫంక్షన్స్ చేసేవి, వాటిని కాంప్లెక్స్ అంటాం. సో సింపుల్లో పారెన్కైమా, కోలెన్కైమా, స్క్లీరెన్కైమా. పారెన్కైమా ఫ్యాక్టర్స్ అండ్ ఎగ్జాంపుల్స్ అండ్ ప్లాంట్స్లో ఎటువంటిగా ఉంటుంది, ఏ ఫంక్షన్స్ చేస్తుంది అంటే మోస్ట్లీ ఫోటోసింథసిస్ చేస్తుంది పారెన్కైమా. కోలెన్కైమా అనేది స్టోర్స్ ఫుడ్, వీటి స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ స్క్లీరెన్కైమా అన్నవి మోస్ట్లీ డెడ్ టిష్యూస్, అంటే న్యూక్లియస్ అన్నది డెడ్ ఉంటుంది. సో ఇవి మోస్ట్లీ మనకు 2 types: ఫైబర్స్ అండ్ స్క్లీరైడ్స్. సో వీటి డయాగ్రామ్స్ కూడా ఎన్సీఆర్టీలో ఇచ్చాడు, అవి కూడా ఒకసారి చూడండి. కాంప్లెక్స్ టిష్యూస్ అనేవి మనకి ఇక్కడ జైలం అండ్ ఫ్లోయంగా చూడొచ్చు. జైలం అంటే వాటర్ వాస్కులర్ సిస్టమ్ అనేది మన ప్లాంట్కి ఎలా వెళ్తుందో ప్రతిదీ సపోర్ట్ చేసేది జైలం, ఫుడ్ ట్రాన్స్పోర్ట్ చేసేది ఫ్లోయం. సో ఈ 2 వాస్కులర్ బండల్స్ కాంప్లెక్స్ టిష్యూస్ కిందన వస్తాయి. సో ఇది బేసిక్ మైండ్ మ్యాప్ అండి. వీటి గురించి డీటెయిల్డ్గా ప్రతిదీ ఎన్సీఆర్టీలో చదువుకోండి. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అన్నవి రావచ్చు ఈ చాప్టర్ నుంచి ఎక్కువగా. సో ఇక్కడ మీరు ఓవరాల్ టేబుల్ చూసుకోవచ్చు. ఎపిడర్మల్ టిష్యూ సిస్టంలో మనకి ఎపిడర్మిస్, ట్రైకోమ్స్, హెయిర్స్, టొమాటో అన్నది వస్తుంది. ఎపిడర్మల్ టిష్యూ అంటే అవుటర్ లేయర్. ఏదైనా ఒక ప్లాంట్కి, ఇప్పుడు మనం ఇది ఒక ప్లాంట్ అని చూసుకోవచ్చు. ప్లాంట్ అనాటమికల్ స్ట్రక్చర్ చూసుకుంటే అవుటర్ లేయర్ మనకి ఎపిడర్మిస్ ఉండొచ్చు, ట్రైకోమ్స్ ఉండొచ్చు, హెయిర్స్ ఉండొచ్చు, స్టొమాటో అంటే సర్ఫేస్లో ఉంటుంది. గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ అంటే ఇగోండి, ఇదంతా మ్యాక్సిమం ప్రైమరీ గ్రౌండ్ టిష్యూ వస్తుంది. సో ఇందులో మనకి పారెన్కైమా సెల్స్ ఉండొచ్చు, కోలెన్కైమా, స్క్లీరెన్కైమా, మీసోఫిల్స్ మోస్ట్లీ లీవ్స్లో ఉంటుంది. సో వాస్కులర్ టిష్యూ సిస్టమ్ చాలా లోపలికి ఉంటుంది. ఇన్నర్ మోస్ట్ స్ట్రక్చర్ అండ్ ఇన్నర్ మోస్ట్ లేయర్ అనుకుంటూ చూస్తే వాస్కులర్ టిష్యూ సిస్టమ్, ఇందులో మనకి జైలం, ఫ్లోయం, క్యాంబియం ఉంటుంది. క్యాంబియం అంటే మీకు సెకండరీ స్ట్రక్చర్లో మాట్లాడుకుంటాం. సో అది కూడా డిస్కస్ చేసుకుందాం. ఎన్సీఆర్టీలో ఏదైతే ఇచ్చాడో ప్రతి ఒక్క లైన్ చదవండి. ఇందులో కొన్ని టాపిక్స్ అన్నవి డిలీట్ అయిపోయాయి, సెకండరీ గ్రోత్ అన్నది. సో ఆ సెకండరీ గ్రోత్ అనేది చదవాల్సిన అవసరం లేదు ఎన్సీఆర్టీలో. సో ఇక్కడ మనం కామన్ డిఫరెన్సెస్ ఫస్ట్ రూట్ కోసం మాట్లాడుకుందాం. మనకి రూట్లో చూసుకున్నట్లయితే 2 typesగా మనం
చూస్తే మోనోకాట్ రూట్ అండ్ డైకాట్ రూట్. సో ఈ మోనోకాట్ రూట్లో ఎలా ఉంటుంది, డైకాట్ రూట్లో ఎలా ఉంటుంది. కార్టెక్స్కి డిఫరెన్స్, ఎండోడర్మిస్ అన్నది లెస్ థిక్ అండ్, సో ఇక్కడ హైలీ థిక్ అండ్, ప్యాసెజ్ సెల్స్ అన్నవి జనరలీ యాబ్సెంట్ మోనోకాట్స్లో, కానీ డైకాట్స్లో కనిపిస్తాయి. పెరిసైకిల్ అనేది మోస్ట్లీ ప్రొడ్యూసెస్ లాటరల్ రూట్స్, ఇవి కూడా లాటరల్ రూట్స్ ఓన్లీ. ఇక్కడ కార్క్ క్యాంబియం అనేది ఉంటుంది మోనోకాట్ రూట్స్లో. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ పిత్ మీరు గుర్తుపెట్టుకోవాలి. పిత్ అనేది వెరీ స్మాలర్ ఐదర్ యాబ్సెంట్, కానీ డైకాట్ రూట్లో మాత్రం వెల్ డెవలప్డ్. వాస్కులర్ బండల్స్ నంబర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. 2 or 5 ఉంటాయి మోనోకాట్లో, డైకాట్లో 8 ఉంటాయి. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ డిఫరెన్స్ బిట్వీన్ మోనోకాట్ రూట్కి డైకాట్ రూట్కి. అండ్ మీరు ఆ డయాగ్రామ్ కూడా చూసుకోవచ్చు, మోనోకాట్ రూట్కి ఎలా ఉంటుందో అండ్ డైకాట్ రూట్కి ఎలా ఉంటుందో. సో ఇక్కడ మనం డైకాట్ స్టెమ్కి మోనోకాట్ స్టెమ్కి చూస్తున్నట్లయితే హైపోడర్మిస్ అనేది కోలన్ కైమా ఉంటుంది డైకాట్లో, కానీ మోనోకాట్ స్టెమ్లో మాత్రం హైపోడర్మిస్ అనేది స్క్లీరన్ కైమటస్ టిష్యూ. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. గ్రౌండ్ టిష్యూ అన్నది కార్టెక్స్, ఎపిడర్మిస్, పెరిసైకిల్, పిత్గా డివైడ్ అవుతుంది. ఇక్కడ మోనోకాట్ స్టెమ్లో గ్రౌండ్ టిష్యూ అనేది డిఫరెన్షియేట్ అవ్వదు, ఇది కంటిన్యూస్ మాస్ ఆఫ్ ప్యారెన్ కైమా ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంటే. సో ఇక్కడ పిత్ అనేది ప్రెజెంట్, ఇక్కడ పిత్ అనేది యాబ్సెంట్. ఈ టేబుల్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు. పెరిసైకిల్ ఇస్ ప్రెజెంట్, పెరిసైకిల్ ఇస్ యాబ్సెంట్. సో ఇక్కడ మన వాస్కులర్ బండల్స్ ఆర్ ఓపెన్, డైకాట్ కాబట్టి క్యాంబియం ఉంటుంది. ఇక్కడ వాస్కులర్ బండల్స్ ఆర్ క్లోజ్డ్. ఇక్కడ వాస్కులర్ బండల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ రింగ్, ఇది కూడా అడగచ్చు, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. వాస్కులర్ బండల్స్ రింగ్గా ఇందులో అరేంజ్ అయి ఉంటాయి డైకాట్ స్టెమ్లో, ఇక్కడ మాత్రం స్కాటర్డ్ అయి ఉంటాయి మోనోకాట్ స్టెమ్లో. ఫ్లోయం పారెన్కైమా ఈజ్ ప్రెజెంట్ ఇన్ డైకాట్ స్టెమ్, ఫ్లోయం పారెన్కైమా ఈజ్ ఆబ్సెంట్ ఇన్ మోనోకాట్ స్టెమ్. సో ఈ పాయింట్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి, డిఫరెన్స్ బిట్వీన్ మోనోకాట్ స్టెమ్ అండ్ డైకాట్ స్టెమ్. వీటి డయాగ్రామ్స్ కూడా మీరు చూసుకోండి ఎన్సీఆర్టీలో. సో నెక్స్ట్ మనం డిఫరెన్స్ మాట్లాడుకునేది డైకాట్ లీఫ్ అండ్ మోనోకాట్ లీఫ్. సో ఈ డైకాట్ మోనోకాట్ లీఫ్లో మనం డిఫరెన్స్ మెయిన్లీ మీసోఫిల్స్లో చూడండి. డిఫరెన్షియేటెడ్ ఇంటూ ప్యాలిసైడ్ అండ్ స్పాంజీ పారెన్కైమా. డైకాట్లో స్పాంజీ వేరు, ప్యాలిసైడ్ వేరుగా కనిపిస్తాయి, కానీ ఇక్కడ రెండు ఒకలాగే ఉంటాయి, నాట్ డిఫరెన్షియేటెడ్. ఇక్కడ వెయిన్స్ అనేవి ఇర్రెగ్యులర్లీ స్కాటర్డ్, మోనోకాట్లో ప్యారలల్లీ స్కాటర్డ్. సో జైలం వెజల్స్ అనేవి మోస్ట్లీ ప్రోటోజైలం అండ్ మెటాజైలమ్స్ ఇన్ ఈచ్ బండల్ ఉంటాయి. ఇక్కడ రెండు ప్రోటోజైలం అండ్ 2 మెటాజైలం ఇన్ ఈచ్ బండల్. ఇక్కడ మెనీ బండల్ షీత్ ఎక్స్టెన్షన్స్ అనేవి, ఇది కోలన్ కైమా, ఇది స్క్లీరన్ కైమా. స్టొమాటా అన్నది ఇక్కడ హైపోస్టొమాటిక్, ఇక్కడ యాంఫిస్టొమాటిక్. సో ప్రతి ఒక్క డిఫరెన్స్ అనేది మీరు మోనోకాట్ డైకాట్ లీఫ్లో కూడా చూసుకోండి, రివైజ్ చేసుకోండి ఎన్సీఆర్టీ నుంచి. ఇది నేను జస్ట్ మైండ్ మ్యాప్లో చూపిస్తున్నాను. సో ఇక్కడ ఎపిడర్మల్ టిష్యూస్ దగ్గర మీరు చూసుకోవచ్చు, స్టొమాటో అన్నవి ఉంటాయి. సో ఈ స్టొమాటో డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ అనేవి ఎన్సీఆర్టీలో ఇచ్చాడు. సో ఇక్కడ గ్యాప్, మధ్యలో గ్యాప్ అనేది స్టొమాటల్ పోర్ అంటాం. సో ఈ డయాగ్రామ్స్లో కూడా మన క్వశ్చన్స్ అనేవి ఇవ్వచ్చు, పీవైక్యూస్లో అడిగాడు కాబట్టి. సో ఇక్కడ చిన్నవి కనిపిస్తున్నాయి కదండి, ఇవి గార్డ్ సెల్స్ అంటాం, ఈ షేప్లో ఉన్నవి. సో ఈ షేప్లో ఉన్నవి గార్డ్ సెల్స్. ఆ గార్డ్ సెల్స్ లోపల క్లోరోప్లాస్ట్స్ అవి ఉంటాయి. సో అది కూడా మీకు రిప్రజెంట్ చేసి అడగచ్చు. అండ్ గార్డ్ సెల్స్ చుట్టూ గ్రీన్ కలర్ మనం చూస్తుంది, అది సబ్సైడరీ సెల్స్. అండ్ దాని చుట్టూ ఉండేది ఎపిడర్మల్ సెల్స్. సో ఈ టొమాటో యొక్క పార్ట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, వాటి ఫంక్షన్స్ కూడా ఒక్కొక్కసారి అడుగుతుంటాడు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు గార్డ్ సెల్స్ అండ్ బీన్ షేప్డ్ సెల్స్, అండ్ ఇక్కడ డంబల్ షేప్డ్ సెల్స్ ఇక్కడ ఉన్నాయి. బీన్ షేప్డ్ సెల్స్ అనేవి మనకి డైకాట్స్లో కనిపిస్తాయి, అండ్ డంబల్ షేప్డ్ సెల్స్ అన్నవి మనకి మోనోకాట్స్లో కనిపిస్తాయి. డంబల్స్ అంటే ఇక్కడ చూడొచ్చు. సో ఈ చుట్టూ ఉన్నవి సబ్సిడరీ సెల్స్. సో ఇక్కడ గార్డ్ సెల్స్ అన్నవి ఇవి అవుతాయి, వీటి చుట్టూ ఉన్నది ఎపిథీలియల్ సెల్స్. సో ఇంకొకటి మనం చూసుకోవచ్చు జైలం అండ్ ఫ్లోయం, అంటే ఇది వాస్కులర్ టిష్యూ సిస్టంలోకి వస్తుంది. వాస్కులర్ సిస్టమ్ టిష్యూస్లో మనకి జైలం అండ్ ఫ్లోయం చూసాం కాబట్టి, సో వాటి రిప్రజెంటేషన్ మనకి ఎలా ఉంటుందో అంటే ఇది రేడియల్ సిమెట్రీలో ఉంటుంది. ఇది రేడియల్ కాబట్టి మోస్ట్లీ రూట్స్లో ఉంటుంది, ఆర్ఆర్ అని గుర్తుపెట్టుకోండి. రూట్స్లో మనకి రేడియల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. జైలం అండ్ ఫ్లోయం అన్నవి ఇలా అటాచ్ అయ్యి ఉంటాయి. సో ఒకటి కింద అంటే ఫ్లోయం, జైలం అనేది లోపల ఉండి దాని చుట్టూ ఫ్లోయం ఉంటే వీటిని కంజాయింట్ అంటారు. కంజాయింట్ కాబట్టి మళ్ళీ ఇందులో కంజాయింట్ మళ్ళీ 2 టైప్స్గా ఉంటుంది. ఇక్కడ మీకు ఎన్సీఆర్టీలో ఆల్రెడీ మెన్షన్ చేశాడు. కంజాయింట్ అన్నది మరి 2 టైప్స్, ఓపెన్ ఒకటి, క్లోజ్ ఒకటి. సో ఓపెన్ కంజాయింట్ అంటే ఏదైనా వాస్కులర్, ఇక ఇప్పుడు చూడొచ్చు క్యాంబియం అన్నది జైలంకి ఫ్లోయంకి మధ్యన ప్రెజెంట్ అయి ఉంటుంది. జైలంకి ఫ్లోయంకి మధ్యన ఏమీ లేకపోతే అది క్లోజ్ కంజాయింట్, ఏమైనా ఉంటే ఓపెన్ కంజాయింట్. సో ఈ 3 డయాగ్రామ్స్ అనేది మీ ఎన్సీఆర్టీలో ఇచ్చాడు. అండ్ డైకాట్కి మోనోకాట్కి డిఫరెన్స్ డయాగ్రామ్స్ కూడా ఎన్సీఆర్టీలో ఇచ్చాడు, అవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ మీరు మైండ్ మీద చూసుకున్నట్లయితే, సో ఫస్ట్ మనం ఇంట్రొడక్షన్లో టిష్యూస్, ప్లాంట్ టిష్యూస్ గురించి మాట్లాడుకున్నాం. ఇవి 2 టైప్స్, మెరిస్టమాటిక్, పర్మనెంట్. మెరిస్టమాటిక్ అనేవి మళ్ళీ 3 టైప్స్, ఎపైకల్, ఇంటర్కాలరీ, లాటరల్. పర్మనెంట్ అన్నవి సింపుల్ అంటే ఒకే సెల్తో మేడ్ అయిపోయి ఉన్నవి. కాంప్లెక్స్ అంటే డిఫరెంట్ సెల్స్తో మేడ్ అయిపోయి ఉన్నవి. జైలము, ఫ్లోయం కాంప్లెక్స్ అయితే. ఒకవేళ సింపుల్ అయితే పారెన్కైమటస్ సెల్స్, కోలెన్కైమటస్ సెల్స్తో, అండ్ స్క్లీరెన్కైమటా.
సో ఈ స్క్లీరెన్కైమాలో కూడా మళ్ళీ 2 టైప్స్గా ఉంటాయి, ఫైబర్, స్క్లిరైడ్స్. ఇవి ఇలా ఉంటుంది, ఇదేమో రౌండ్ షేప్ ఓవల్లో ఉంటుంది. ఎన్సీఆర్టీ డయాగ్రామ్స్ చూసుకోండి. అండ్ టిష్యూ సిస్టమ్స్, ఇక్కడ టిష్యూ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ టిష్యూ సిస్టమ్స్లో చూసుకుంటే ఎపిడర్మల్ టిష్యూ, గ్రౌండ్ టిష్యూ, వాస్కులర్ టిష్యూ. సో లీఫ్లో మనకి మళ్ళీ 2 టైప్స్, డైకాట్ లీఫ్, మోనోకాట్ లీఫ్. రూట్లో కూడా మోనోకాట్ రూట్, డైకాట్ రూట్. స్టెమ్లో డైకాట్ రూట్, మోనోకాట్ స్టెమ్. స్టెమ్లో కూడా డైకాట్ స్టెమ్, మోనోకాట్ స్టెమ్. సో ఈ పెరిడమ్ అనేవి లేవండి. కార్ప్ క్యాంబియం, ఫీలం, ఫిలోడమ్ అనేవి డిలీటెడ్ చాప్టర్. సెకండరీ గ్రోత్ అనేది మీరు ఎన్సీఆర్టీలో చదవాల్సిన అవసరం లేదు. ఫర్ 2025 క్వశ్చన్ అనేది రాదు. సో ఓన్లీ మీరు టిష్యూ సిస్టమ్స్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ డైకాట్ అండ్ మోనోకాట్కి మీరు చదువుకున్నట్లయితే చాలు. సో ఈ మైండ్ మ్యాప్ కూడా ఒకసారి చూసుకోండి. లాస్ట్ టైం మీకు ఎప్పుడైనా రివైజ్ చేసుకునేటప్పుడు పనికొస్తుంది. అండ్ ఈ వీడియోస్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. 2025 ప్రిపరేషన్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అంటే మోస్ట్లీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ వస్తాయి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీక్వెంట్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. రోజుకి 2 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. అండ్ ఫిజిక్స్ అండ్ బయాలజీ, కెమిస్ట్రీ ప్రతి ఒక్క కాన్సెప్ట్ వీడియోస్ అనేవి మేము క్లియర్ చేస్తున్నాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే అది కమెంట్ సెక్షన్లో పెట్టండి, దానికి రిలేటెడ్ వీడియో కూడా మేము చేస్తాం. ఈ చాప్టర్ రిలేటెడ్ మీకు ఏమైనా పీవైక్యూస్ కానీ, మైండ్ మ్యాప్స్ కానీ, ఆర్ఎల్స్ క్వశ్చన్ బ్యాంక్స్ కానీ మీకు ఏమైనా కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ మా వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఎన్టీఏ నుంచి వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్ మేము మీకు ఇస్తాం. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.